భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. మనం చెప్పుకున్నట్టుగా రాబోయే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది ఆగ్నేయంగా కదులుతూ ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మధ్య బంగాళాఖాతంకి చేరబోతా ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి. ఉద్యాన పంటల సాగు చేస్తున్న రైతులు ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయారు. మామిడి, పపాయ, అరటి అన్ని నేల మీదకే ఉన్నాయి. ఇక పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇక మిర్చి పొలాల్లో వేసిన రైతులు ఆ కళ్ళాల్లో పట్టలు కప్పినా కూడా లెగిసి ఉరుకుతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో కూడా పంటలు తీవ్రంగా నష్టపోయారు రైతులు. ప్రభుత్వం నుంచి సాయం వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ మనం చేయలేం. రాబోయే 4 రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన ఎండలతో పాటు విరుచుకుపడే గాలులు, సాయంత్రానికి పెనుగాలులు, 2 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతు సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హార్వెస్టింగ్ చేయవద్దు. హార్వెస్ట్ చేసిన పంటలను మాత్రం తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అసలుకే సరైన ధరలు లేక రైతులు దారుణంగా నష్టపోయారు. ఇంకా తడిస్తే ఆ పంటను కొనేవారు ఉండరు. రాబోయే 4-5 రోజుల పాటు రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి, పంటను కాపాడుకోండి. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి.